ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు గూగుల్ సంస్థ 87,520 కోట్ల రూపాయల పెట్టుబడితో మన విశాఖపట్నంలో 1 గీగావాట్ కెపాసిటీ గల వరల్డ్ క్లాస్ ఏఐ పవర్డ్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అసలు డేటా సెంటర్ అంటే ఏంటి, దాని లాభ నష్టాలు ఎలా ఉంటాయన్న దాని గురించి మన ఛానల్లో ఆల్రెడీ 3 ఏళ్ల క్రితమే ఒక వీడియో వచ్చింది. అది చూడకపోతే పైన ఐ కార్డ్ లో పెడుతున్నా, అది కూడా చూసేయండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. భారతదేశ ప్రజలారా ఊపిరి పీల్చుకోండి. ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేలా ఇండియన్ సోవరెన్ ఏఐ మోడల్ వచ్చేస్తుంది. మన దేశపు సొంత పెట్టుబడి, ప్రతిభ, మౌలిక సదుపాయాలతో తయారవుతున్న ఈ ఏఐ మోడల్ 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే లాంచ్ కానుంది. అంతకంటే ముందు ఫౌండేషనల్ మోడల్ ఈ సంవత్సరం చివరి నాటికే మన ముందుకి రానుంది. ఈ మోడల్ పూర్తిగా ఇండియన్ డేటా సెట్లపై ట్రైన్ చేయబడింది. అంతేకాదు, దీనిని ఇండియన్ సర్వర్ల పైనే హోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రటరీ అయిన శ్రీ ఎస్ కృష్ణన్ గారే స్వయంగా ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2025 సమిట్ లో వెల్లడించడం జరిగింది. అదే గనక జరిగితే మన దేశంలోని ముఖ్యమైన సెక్టార్లైన హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ నుంచి గవర్నెన్స్ వరకు ప్రతి ఒక్క రంగంలో ఏఐని ప్రవేశపెట్టి అగ్రరాజ్యాలకు తీటుగా ఎదగవచ్చు మన దేశం. భారత ప్రభుత్వం 10,300 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో ఇండియా ఏఐ మిషన్ లో భాగంగా ఇండియన్ సోవరెన్ ఏఐ మోడల్ ను తయారు చేస్తుంది. ఇందుకు గాను 10,000 జీపీఏలను సేకరించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన ఇండియా ఏఐ మిషన్ నేటికి 38,000 జీపీయూలకు చేరుకుని మన దేశ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత బలంగా తయారైంది. జీపీయూ అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. శక్తివంతమైన కంప్యూటర్ చిప్ అయిన ఈ జీపీయూ మెషిన్ల పనితీరును వేగవంతం చేస్తుంది. అత్యంత క్లిష్టమైన టాస్క్ లను హ్యాండిల్ చేయడానికి, అతిపెద్ద డేటా సెట్లను అర్థం చేసుకోవడానికి, ఏఐ ప్రోగ్రాంలను రన్ చేయడానికి జీపీయూ సహాయపడుతుంది. ఒక ఏఐ మోడల్ ను తయారు చేయాలంటే ఇటువంటి జీపీయూలు వేలల్లో అవసరం అవుతాయి. అన్ని జీపీయూలను వాడడం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అంత భారీ కంప్యూటింగ్ హార్డ్వేర్ ను కొనడం సాధ్యపడదు. కాబట్టి భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇండియా ఏఐ మిషన్ ద్వారా ఓపెన్ ప్రాసెస్ లో ప్రతి 3 నెలలకోసారి జీపీయూల కోసం బిడ్డింగ్ చేస్తుంది. ఈ బిడ్డింగ్ లో పాల్గొనే కంపెనీలన్నీ పూర్తిగా ఇండియా బేస్డ్ కంపెనీలే అయి ఉండాలి. ఇందులో భాగంగా యోటా డేటా సర్వీసెస్, E2E నెట్వర్క్స్, నెక్స్ట్ జెన్ డేటా సెంటర్ వంటి సంస్థలు ఇప్పటికే అధిక మొత్తంలో జీపీయూలను ఇండియా ఏఐ మిషన్ కు అందిస్తున్నాయి. ఎన్విడియా, ఏఎండి, ఇంటెల్, గూగుల్, AWS లకు చెందిన 38,000 జీపీయూలను ఈ పాటికే సేకరించిన మన ప్రభుత్వం ఒక కామన్ కాంపిటేషనల్ ఏఐ ప్లాట్ఫామ్ ద్వారా అందుబాటులోకి ఉంచుతుంది. ఈ కామన్ ప్లాట్ఫామ్ కి యాక్సెస్ గ్లోబల్ మార్కెట్ రేట్ల కంటే సబ్సిడైజ్డ్ రేట్కే ఇవ్వడం జరుగుతుంది. ఇంకో పక్క ఏఐ కోష్ అనే పేరుతో ఒక డేటా సెట్ ప్లాట్ఫామ్ కూడా తయారు చేయడం జరిగింది. ఇది ఏఐ మోడల్స్ ని ట్రైన్ చేయడానికి అవసరమయ్యే భారీ డేటా సెట్లను డెవలప్ చేస్తుంది. ఈ ప్లాట్ఫామ్ లో 3,000కు పైగా డేటా సెట్లు అందుబాటులో ఉండడమే కాక మన దేశపు 20 వివిధ సెక్టార్లకు చెందిన 243 ఏఐ మోడళ్లు ఇందులో ఉన్నాయి. ఇండియన్ డేటా మరియు లాంగ్వేజెస్ ఆధారంగా లార్జ్ మల్టీ మోడల్ మోడల్స్ ను తయారు చేసే పనిలో పడ్డ మన దేశం ఫస్ట్ ఫేజ్ లో 4 స్టార్టప్ లను కూడా ఎంచుకుంది. ఏప్రిల్ 2025లో భారతదేశపు సోవరెన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఎకోసిస్టమ్ ను నిర్మించడానికి ఆమోదం పొందిన సర్వం ఏఐ ప్రజలకు మెరుగైన సేవలు అందించే మార్గాలను మరింత మెరుగుపరచడానికి తనదైన కృషి చేస్తుంది. భాషిణి అనే ఏఐ పవర్డ్ ప్లాట్ఫామ్ భాషా అవరోధాలను బద్దలు కొడుతూ మన దేశపు 20 భాషలకు గాను ఏ భాష నుంచి ఇంకో భాషకు అనువాదం కావాలన్నా క్షణాల్లో దొరికేలా తీర్చిదిద్దబడింది. జూన్ 2, 2025న లాంచ్ చేయబడ్డ భారత్ జన్ ఏఐ అయితే 22 భారతదేశ భాషలను సపోర్ట్ చేస్తూ టెక్స్ట్, స్పీచ్ మరియు ఇమేజ్ అండర్స్టాండింగ్ వంటి టూల్స్ ను తీసుకురావడం జరిగింది. మన దేశ డేటా సెట్లపై నిర్మించబడ్డ ఈ ఏఐ ఎన్నో స్టార్టప్లు మరియు పరిశోధకులకు ఏఐ ద్వారా పరిష్కారాలు అందిస్తుంది. టెక్నాలజీ యొక్క అంతిమ లక్ష్యం ప్రజల జీవన శైలిని సులభతరం చేయడం. మరి ప్రభుత్వాల పని ఆ టెక్నాలజీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా సౌకర్యాన్ని కల్పించడం. ఎలా అయితే యూపీఏ ప్రతి మారుమూల ప్రాంతం వరకు ఎగబాకిందో అలానే ఏఐ కూడా సగటు భారతీయుడు వరకు చేరుకొని వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు తోడ్పడాలి. అది అతి త్వరలోనే జరగాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ టీమ్ విజనోపీడియా.